అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేసి ఆ శ్రీరామచంద్రమూర్తితో మనస్ఫూర్తిగా కోరుకొని మా ఇంట్లో శ్రీరామనవమి పూజ ప్రసాదాలు ఏమేం చేశాననేసి ఒక షార్ట్ వీడియోలో అయితే చూడండి. ముందుగా మా ఇంటి ముందర రామయ్య చేతిలో ఉండే బాణాలు లాగానే ఒక ముగ్గు అయితే పెట్టాను. చాలా చక్కగా వచ్చింది. పూజ సామాన్లు కడిగి బొట్లు పెట్టాను. దేవుడి పట్టాలు తుడిచి బొట్లు పెట్టి పూలు పెట్టాను. ఇప్పుడు ప్రసాదంగా వచ్చేసి బెల్లం పొంగల్ చేద్దాము అనేసి బెల్లం దంచి పక్కకు పెట్టుకున్నాను. అలానే డ్రై ఫ్రూట్స్ అంతా కూడా నెయ్యిలో వేయించి బెల్లం పొంగల్లో వేసి అంతా మిక్స్ చేశాను. ఇవన్నీ ఉన్నా లేకపోయినా జస్ట్ పానకము వడపప్పు ఆ స్వామికి ప్రసాదంగా సమర్పించినా కూడా సరిపోతుంది. ఇంకా నేను చేసిన ప్రసాదము దేవుడి ముందర పెట్టి నేను భవిష్య దీపం వెలిగించి హారతి ఇచ్చి దేవుడికి దండం పెట్టుకున్నాము. చాలా సింపుల్ గా అయితే మా శ్రీరామనవమి కంప్లీట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ అండ్ స్పీడ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.